తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్లు ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 72,355 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సురేష్, రైట్ చక్రి అయితే వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిందని చెప్పుకోవాలి. శ్రీవారి ఆలయంతో పాటు 4 మాడ వీధుల్లో భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుంది. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకే పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించేందుకు శ్రీవారి ఫస్ట్ దర్శన టికెట్లను ఆఫ్లైన్ లో జారీ చేసే విధానాన్ని 3 రోజుల పాటు రద్దు చేసి ఈ నేపథ్యంలో ఇప్పటికే క్యూలో ఉన్న భక్తులకి మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఏకంగా 3 రోజుల పాటు 27, 28, 29 ఈ 3 రోజుల పాటు శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్ జారీని రద్దు చేసిన టీటీడీ ప్రకటించింది. తిరుమలలో ప్రత్యేక కౌంటర్ అలాగే ఎయిర్పోర్ట్ లో కౌంటర్ పూర్తిగా మూసివేసింది. ఆ రకంగా భక్తులు కూడా సహకరించాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో వదంతులు నమ్మదని చెప్పింది. మరోవైపు నిరంతరాయంగా క్యూలో ఉన్న భక్తులకు అన్నపానీయాలు కూడా అందించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ఎల్ ఆదేశించారు. ఆ రకంగా ప్రత్యేక అధికారులు నియమించి రద్దీ నియంత్రణతో పాటు ఎక్కువ గంటల్లో సామాన్య భక్తులకి దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు శ్రీవారి సర్వదర్శన క్యూ లైన్ శిలాతోరణం వరకు ఉంది. వైకుంఠంలోని అలాగే నారాయణ షెడ్డు నిండిపోయి దాదాపు 2 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలో బయట వేచి ఉన్నారు. వారికందరికీ నిరంతరాయంగా అన్నపానాలు అందుతున్నాయి. మరోవైపు వసతి కూడా దొరకని భక్తులు నేరుగా సోమవారం దర్శించుకుని తిరుపతి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. చక్రే, సురేష్, ఎప్పటివరకు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతానికి శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుంది? చక్రి, ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉదయం ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతానికి 24 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు తిరుమల క్యూ లైన్ లో వెళితే రేపు ఇదే టైంకి దర్శనం అవుతుంది. ఆ రకంగా పూర్తి స్థాయిలో కూడా భక్తులు నియమించేందుకు మరోవైపు సోమవారి ఎక్కువ సమయంలో సామాన్య భక్తులకి కేటాయించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటుంది. మరోవైపు భక్తులలో వచ్చిన భక్తులు కూడా సమన్వయంతో పాటించాలి. మరోవైపు మొబైల్ తీసుకెళ్తున్న భక్తులు అక్కడ విషయాన్ని తీయకూడదని చెప్పే విషయాన్ని కూడా దృష్ట్యా చిత్రీకరించదని టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్ భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ రకంగా సమయం పాటించుకొని సోమవారిని త్వరగా దర్శనం చేసుకుని వెళ్లాలని భక్తులు కోరుతున్నారు. టీటీడీ సురేష్, కాలినడకన వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం పట్టడానికి ఎంత సమయం పడుతుంది? పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో పర్యటించిన విధంగా అలిపి అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే భక్తులకు టోకన్లు జారీ చేసే ప్రక్రియ ఉండేది. ఇప్పుడు తాజాగా పూర్తి స్థాయిలో అలిపి టోకన్ తీసుకొని రావాల్సిన ఉన్న సమయంలో ఆ రకంగా వచ్చే భక్తులు కూడా టైం స్టార్ట్ కేటాయించింది. వారికి ఆ రకంగా భక్తులకు కేటాయించి స్టార్ట్ కు రమ్మని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది.